హాయ్ హలో నమస్తే అండి. నేను మీ సాహితి. సో ఇవాళ వచ్చేసి మనము బేబీకి చాలా అత్యవసరమైనవి ఏంటో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి వైటమిన్ డి డ్రాప్స్ అనమాట. సో ఇవి మనకి నార్మల్గా డాక్టర్ చెప్తారు కదా ఏది వాడాలని చెప్పి అదే. సో ఎవ్రీడే ఒకే టైంకి ఇవ్వండి. ఇదైతే 0.5 ml ఇస్తున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఇది మాయిశ్చరైజర్. సో నేను ఈ బ్రాండ్ ఎందుకు తీసుకున్నాను అని అంటే బేబీ స్కిన్ని బేస్ చేసుకొని నాకు పీడియాట్రిషియన్ ఇది సజెస్ట్ చేశారు. సో ఇది యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి నాజల్ డ్రాప్స్ అనమాట. సో బేబీకి ఎప్పుడైనా బాగా కోల్డ్ అట్లా ఏమైనా ఉన్నప్పుడు ఇది నేను యూస్ చేస్తాను. చాలా బాగా పనిచేస్తుందండి. ఓకే, ఇది విక్స్ బేబీ రబ్. సో దాంతోపాటు నేను ఇది కూడా బేబీ అరికాళ్ళకు రుద్ది అలా పెడుతుంటాను. ఇది వచ్చేసి మ్యూకస్ ఎక్స్ట్రాక్టర్ అని ఆర్ మ్యూకస్ ఆస్పిరేటర్ అని అంటారు. ఇది కూడా మనకి బేబీ నోస్లో ఉన్నది ఎక్స్ట్రాక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది ఆన్లైన్లో కంటే మీరు బయట తీసుకోవడమే బెటర్ నా సజెషన్ ప్రకారం. ఇది వచ్చేసి జిందా తిలస్మాత్. ఐ నో మనం పిల్లలకి యూజ్ చేయొద్దని, బట్ ఇది అరికాళ్ళకి వాడితే చాలా రిలీఫ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పారాసిటమాల్. జస్ట్ ఇన్ కేస్ ఎమర్జెన్సీ టైంలో మనకి ఇంట్లో ఉండడం బెటర్ బేబీ ఉన్నప్పుడు అని చెప్పి పారాసిటమాల్ కూడా ఎప్పుడు మీరు పెట్టుకోవడం చాలా మంచిది. ఓకే, ఇది వచ్చేసి థర్మోమీటర్ అనమాట. మేము బేబీకి ఇట్లా నార్మల్గా మనం యూజ్ చేసే థర్మోమీటర్ కాకుండా ఇది యూజ్ చేస్తున్నాము. బేబీ కూడా మనకి ఎక్కువ చికాకు చేయదు. ఓకే, సో ఇది జస్ట్ ఇలా మనం స్కిన్ టచ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. దగ్గర పెట్టుకొని టెంపరేచర్ చూసుకోవచ్చు అనమాట ఇట్లాగా. ఇది కూడా బాగా హెల్ప్ అవుతుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి నెయిల్ ట్రిమ్మర్ ఆర్ నెయిల్ కట్టర్. సో ఇది మేము ఆన్లైన్లో తీసుకున్నాము. దానికి ఇదిగోండి ఇలా వస్తుంది నెయిల్ కట్టర్ అండ్ ఆల్ సీజర్స్. దాంతోపాటు ఇలా ట్రిమ్ చేసుకోవడానికి కూడా వస్తుంది అనమాట. ఇది చూస్తే మనకి ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు ఏది వాడాలి అవన్నీ కూడా ఇందులో ఉంటాయి అనమాట. మేము బేబీకి పుట్టినప్పటి నుంచి ఇదే వాడుతున్నాం. చాలా బాగా హెల్ప్ అవుతుంది. నేను దీనిపైన సపరేట్ వీడియో కూడా తీస్తాను. ఓకే, సో ఇవ్వండి మనకి బేబీ ఇంట్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా కావాల్సిన ఐటమ్స్ అన్నీ. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. ఓకే, బాయ్.